కానీ మొన్న పడిపోయినప్పుడు మాత్రం మా ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే ఎందుకు గేమ్స్ గురించి అంతలా ఇవాళ బాగుంటాయి బయటకు వచ్చి ఉండలేడా ఏంట్రా బాబా భగవంతుడా ఏమవుతుంది పిల్లోడికి ఏమవుతుందా అని చాలా బాధపడ్డా. అలా గిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప ఎవరు పట్టించుకుంటున్నారు? అవును. ఇప్పుడు కళ్యాణ్ అందరూ ఏడ్చారు, ఏడవలేదు అన్న గేమ్ పరంగా చూసుకుంటున్నారు తప్ప ఆయన ఎవరు చూసారు? ఆ రీతు అరుతుంది. అవును. బ్రీత్ తీసుకో అంటే ఇమ్మాన్యుయల్ కూడా మధ్యలో కామెడీ చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటాడులే బ్రీత్ అని. ఎలా ఉంటుంది ఇప్పుడు గేమ్ కాదు కదా అక్కడ మనకు కావాల్సింది. వాళ్ళు ఏం లేదు, నేను సపోర్ట్ చేస్తా, ఆ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను తప్ప అది అసలు వాళ్ళ పర్సనల్ కానీ చెప్పి వాళ్ళు ఆడుకుని చూస్తున్నారు. ఈ న్యూస్ పక్కకి కలుపుకొని అంటే ఆడెక్కడ విన్ అయిపోతాడా అని పక్కన పెడదామని చూస్తున్నారు. నేనైనా అని కొట్టుకుంటున్నారు తప్ప అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడు అందరూ సపోర్ట్ చేసుకుందాం ఒకరికొకరికన్నా భావన ఉండాలి కదా అక్కడ అందరూ. ఇప్పుడు మేము వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి బాగోపోయినా అందరం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఇది కామన్ మైన్ అనే కదా వాళ్ళు. అదే ఇండస్ట్రీలో ఉంటే అలా చేస్తారా? వరణి పడిపోతే ఎలా అందరూ ఎలా గిలగిలాడారు. అవును. ఆ రోజు హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయినప్పుడు అసలు మీరు ఇంట్లో బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడు చూస్తాను. చూడగానే ఇక్కడ రియాక్షన్స్ ఏముంటాయి మీవి? ఇక్కడ ఏముంటాయి ఏ సుఖం ప్రేమ. మా అబ్బాయి చూస్తే మాకు హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏంది మొత్తం ఆడియన్స్ అందరు చూస్తారు, వాళ్ళందరూ నా బాధలు ఏంటో చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఏం తెలుస్తాయి? అంటే బయటికి ఎలిమినేట్ అయి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారా బిగ్ బాస్ విన్నర్ వీళ్ళని డిసైడ్ అయిపోయి మరి మీరేమనుకుంటారు? అంత భగవంతుడి దయ్య, ఎవరికి వచ్చిన హ్యాపీ, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి అంతే. ఎవరు ఎంతమంది అనుకున్నా అది నేనే ప్రేక్షకులు అవును అభిమానులు అందులో వాళ్ళు తప్ప మనం అనుకున్నది అయిపోదు. సాధించాలంటే సాధించవచ్చు, అనుకోవాలంటే సాధించవచ్చు, కానీ సాధించే ముందు కూడా భగవంతుడి కృప లేకపోతే ఇప్పుడు ఆ నొప్పి లేకపోతే కళ్యాణ్ ఎంత బాధపడ్డాడు. అవును. ఇప్పుడు అన్నిటిలో విన్ అయ్యి కూడా బాధపడతామంటే ఏముంది? భగవంతుడి కృప ఉండాలమ్మా దేనికైనా. భగవంతుడు లేనిదే దేనికి ఏదైనా సరే. ప్రజల ఆదరణ ఉండాలి, అందరూ ఆదరించాలి ఆడిని. ఆడి మీద ప్రేమ ఉంటేనే కదా ఇంతవరకు వచ్చాడు. ఓకే. మొన్న కెప్టెన్సీ దాంట్లో కూడా బ్యాక్ పెయిన్ వల్ల అలా పడిపోవడం జరిగింది. ఏదేమైనా గానీ అసలు ఆ పవన్ కళ్యాణ్ బాండ్ గానీ డెమోన్ పవన్ బాండ్ గానీ అని చెప్పుకోవాలి. చాలా బాగుంది. చాలా పవన్ కళ్యాణ్ కాదు మొత్తం అందరూ కూడా ఇంటిలో పాతి ఏడ్చారు. అవును. అందరు కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నీరు గారిపోయి అలా కూర్చుని పోయారు. దాంట్లో ఎవరిని పేర్లు పెట్టారు సార్. అవును. చాలా బాగుంది, బాండింగ్ బాగుంది. బాగుంది. నేను కప్పు కొట్టాలన్న బాధ తప్ప అందరూ బాగున్నారు. అందరూ అంటే మనం ఇంట్లో తిట్టుకొని కొట్టుకొని పక్క వెళ్ళిపోతాం. అయితే 5 నిమిషాల్లో కలుస్తున్నారు, అదే హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఆ బ్యాక్ పెయిన్ ఇష్యూ ముందు నుంచి ఉందమ్మా? ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. అదే బాధపడుతున్నారు. ఓకే. అప్పుడు కూడా బాధపడుతున్నారు. మా మమ్మీ గారి చూసి బాధపడతారు. మా డాడీ ఏమనుకుంటారు ఏమనుకుంటున్నాం చెప్పను. అవును. ఏమైనా సరే మాకు బాబు మంచి ఆ పిల్లడు బాగోలని చూరుకుంటాం గానీ కప్పు కొట్టలేదు అయ్యో పడిపోయాడని గిలగిల కూడా ఆడుతున్నప్పుడు కప్పు కొట్టాలని ఎలాగనుకుంటాం. అవును. అమ్మ మోకాల మీద కూర్చొని క్షమించమని అడిగారు కదా, అప్పుడే అది చాలా ఇప్పుడు పడిపోయిన ఎంత బాధ వస్తుందో మోకాల మీద పడినా అంత బాధ వస్తుంది. అంటే యాజ్ ఎ పేరెంట్స్ గా మీకు చాలా బాధ ఉంటుంది. ఎందుకు బాధ రాదు? అవును. ఎప్పుడు చెప్పలేదు బాధ కలిగింది, కానీ కాకపోతే సరే జరిగింది, అది కూడా వీధి మంచిదే అనుకున్నాను. ఓకే. అమ్మ అదే మనం చూసుకున్నట్లయితే ఈ కెప్టెన్సీకి ముందు డెమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ కి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో పీక పట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, నాగార్జున సార్ ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఆవేశపడిపోతుంది, నన్ను గెడ్డిదామని గమ్మని హ్యాండ్ వెళ్ళిందండి, అదేం కాదని చెప్పాడు అందరు. అది అందరూ ఎంత వైరల్ అయ్యింది, చాలా వైరల్ అయింది. ప్లస్ ఈ వీక్ డెమోనే వచ్చేస్తాడు. వాళ్ళిద్దరికి లేని బాధ ఎంత అసలు పీక పట్టుకుంటాడో కొడిచేస్తానో పడిచేస్తామా ఇవన్నీ అవసరమా? బయటికి రానియండి, వచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఎవరు చేస్తారు? ఎవరు ఏం చేయరు. అంటే అప్పుడు రీతు మీద అట్లా జరిగింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇట్లా జరిగింది. రీతు మీద అంటే ఎప్పుడు ఇలా గొడవ పడాలని తెలీదు. అబ్బాయికి ఏంటంటే కొంచెం ఏదో అందని ఈ బాధ ఇద్దరు వదులుతలేదు, వదలమంటే వదలవేంటి అని గమ్మని
చేశాడు ఆడపిల్లని అలా చేయకూడదు, ఓకే తప్పే. ఇప్పుడు మన పిల్ల అయినా అలా బాధపడమని చెప్పండి. అది కూడా స్నేహం ఎందుకంటే ఆవేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుర్చీలు తంతేనే ఆవేశంలో తన్నాడు అని చెప్తున్నారు. అవును ఇప్పుడు రీతిని కూడా అలా తీసుకోవచ్చు కదా. అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకే ప్రభరి అలా చేసాడు, అంతమందిలో ఇలా కొట్టాడు అన్నప్పుడు మరి ఇది కూడా మనం అనకూడదు. కానీ మన పిల్లైనా గెంటినా ఊరుకోం, తప్పు అది. సో మొత్తానికి నిన్న చెప్పడం జరిగింది, నేను టికెట్ ఫినాలి కొట్టే చూపిస్తాడు మా అబ్బాయి. సో మొత్తానికి ఇంకో 2 వీక్స్ ఉంది. ఈ 2 వీక్స్ లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు చెప్పలేము. భగవంతుడి సో ఫ్యాక్టరీలో నిర్ణయిస్తారు. అవును మనం ఏమని అనుకోని అవదు. ఫ్యాక్టరీ అభిమానితో మా పోయి వాడి దగ్గర బాగుంది, వాడి మంచిగా వాడి కష్టం చూసి ఓట్లు వేసేది అనుకో హ్యాపీ. ఓకే సో మొత్తానికి డెమోన్ పవన్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. Thank you so మీ much. అందరికి ఓట్లు వేసిన వాళ్ళకి, వేసుకున్న వాళ్ళకి, ఇంకా వెయ్యాలి. బిగ్ బాస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో చూసారు కదా, డెమోన్ పవన్ కి ఓట్ చేయండి, విన్ అయ్యే ఛాన్సెస్ కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.